ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి కోరడం జరుగుతుంది అధ్యక్ష. మాధవరెడ్డి గారి కడప. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, వికలాంగుల సదరం సర్టిఫికేట్స్ కోసం స్లాట్ బుకింగ్ అనేది కేవలం మీ సేవా కార్యాలయాలు మాత్రమే అందుబాటులో ఉండడము, సచివాలయాల్లో స్లాట్స్ ఓపెన్ చేయాలంటే టెక్నాలజీ పరంగా సమస్యలు తలెత్తుతున్నాయి అధ్యక్ష. దీనివల్ల స్లాట్ బుకింగ్ అనేది సమస్యగా ఉన్నది అని చాలామంది ప్రజలు గ్రీవియన్స్లలో ముందుకు వస్తున్నారు అధ్యక్ష. కాబట్టి ఈ సదరం స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని మీ సేవా కార్యాలయంతో పాటు గ్రామ సచివాలయాల్లో కూడా సరైన పరిష్కార దిశగా తీసుకొచ్చి సదరం స్లాట్ల విషయంలో ఒక పరిష్కారాన్ని గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మామిడి గోవింద్ గారు, పాతపట్నం ఎమ్మెల్యే గారు. గొట్టా బ్యారేజ్ ఉందా అధ్యక్ష, వంశధార నది పైన. ఆ నది పైన మా తోటి శాసనసభ్యులందరూ సుమారుగా కుడి ఎడమ కాలువల ద్వారా సుమారుగా 2 లక్షల పైన ఎకరాలకి నీరు అందిస్తున్నాం అధ్యక్ష. అయితే శివర ప్రాంతాల వరకు వాటర్ అందించాలంటే ముందు ఇంటికెలిసి రచ్చగెలాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రాజెక్టు భద్రత ఎంతవరకు ఉంది, ప్రాజెక్టు పరిస్థితి ఏంటనేది ఇప్పటి వరకు ఏ అధికారులు కానీ ఎవరు కానీ చూసుకోవడం లేదు అధ్యక్ష. ప్రాజెక్టు దిగు ప్రాంతంలో రాయితో కట్టిన హ్యాప్రాన్ ఉంది అధ్యక్ష. మన ప్రభుత్వంలో 2014, 2019 మధ్యలో 12 కోట్లు విడుదల చేశాం అధ్యక్ష. తర్వాత వచ్చిన ప్రభుత్వం గాలికి విడిచిపెట్టేసి పూర్తిగా వచ్చిన అమౌంట్ని తొంగలో తొక్కేసి ఆ ప్రాజెక్ట్ని గాలికి విడిచిపెట్టారు అధ్యక్ష. ప్రాజెక్టు భద్రత చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. దయచేసి తమర ద్వారాను 3 పాయింట్లు అధ్యక్ష. ఒకటి, శివర ప్రాంతాల వరకు నీరు అందించాలంటే కాలువలకి లైనింగ్ తీయాలి అధ్యక్ష, పూడికలు తీయాలి అధ్యక్ష. రెండోది, మెయిన్ ఫ్లడ్ వాల్స్ కట్టాలి అధ్యక్ష. రెండోది, వాటర్ స్టోరేజ్ ఉండి దిగు ప్రాంతాలకు వాటర్ వెళ్ళాలంటే ఫ్లడ్ వాల్స్ కట్టించాలి అధ్యక్ష. మూడోది, ప్రాజెక్టు భద్రత చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. దానికి యాప్రాన్ని కట్టి రాయితో యాప్రాన్ని నిర్మించి సుమారుగా 18 కోట్ల వరకు అవుతుంది అధ్యక్ష. తమర ద్వారాను ఈ 3 పనులు సంబంధించిన మంత్రివర్యులకి విన్నవించుకుంటాను అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టు సెక్యూరిటీ ఇంపార్టెంట్ అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రులు నారాయణ రెడ్డి గారు. అధ్యక్ష, మార్కాపురం డివిజన్ అనేది ఎంతో వెనుకబడినటువంటి ప్రాంతం అధ్యక్ష. మా డివిజన్లో మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం అనేటువంటి 3 నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే మన పెద్ద అయిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల త్వరలో జిల్లా కూడా కాబోతా ఉంది. అయితే మా మార్కాపురం డివిజన్లో మైనార్టీలు అత్యధికంగా నివసిస్తూ ఉన్నారు అధ్యక్ష. మైనార్టీలు అత్యధికంగా ఉన్నటువంటి మా ప్రాంతంలో మైనార్టీల కోసం ఒక రెసిడెన్షియల్ కళాశాలని, ఒక రెసిడెన్షియల్ స్కూల్ని మంజూరు చేయవలసిందిగా విద్యాశాఖ మంత్రి వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఓకే సార్. ఆదిమూలం సచ్చివేడు ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సచివేడు కాన్స్టిట్యున్సీలో గతంలో తమరికి చెప్పాము అధ్యక్ష. ఒక పుత్తూరు టు ఊత్తుకోట దాసు బైపాస్ రోడ్డు అధ్యక్ష 25 కోట్లు గతంలో శాంక్షన్ చేయాలి అధ్యక్ష. నేనే 4 రోజులు సర్వే చేశాను ఆర్ఎన్బిలో. ల్యాండ్ చేసి 2.5 కిలోమీటర్ అధ్యక్ష, ఎక్కువ కూడా లేదు అధ్యక్ష. తమిళనాడు పోవాలి మేము సత్యవేడు పోవాలంటే. గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు, మా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి ఎమ్మెల్యే అందరికీ తెలుసు అధ్యక్ష. ఫ్రీ సీట్ కూడా ఉంది అధ్యక్ష. మన బండ్లన్నీ కూడా నిలిపేస్తున్నారు ఊతుకోటలు తమిళనాడులో. దాన్ని ఇప్పుడు ఆర్ఎన్బి మినిస్టర్ గారు కూడా ఇచ్చాను. అది ఓన్లీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి 2.5 కిలోమీటర్ రోడ్ వేస్తే మన బాటలో మనం పోతాము, ప్రజలకు ఇబ్బంది ఉండదు అని తమ ద్వారా వినియోగించుకుంటున్నాను అధ్యక్ష. రెండవది అధ్యక్ష, నాగలాపురం టు టీపీకోట రోడ్డు 20 కోట్లు మంజూరైంది గతంలో. అది కూడా చేయలేక 27 గ్రామస్తులు, 3 హై స్కూల్స్ ఉంది, సిసిటికి ఆ బస్సులో పోతుంది, ఆర్టీసీ బస్సులో పోతుంది, మొత్తం ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. చాలా చాలా బాధపడుతున్న ప్రజలంతా కూడా. దాన్ని కూడా ఆర్ఎన్ మినిస్టర్కి చెప్పాను, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం. త్వరితగతిన పూర్తి అంటే అధ్యక్ష, మనం ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నాం, ఎమ్మెల్యే అయినాం. ఏమంటున్నా అధ్యక్ష, ఒక రోడ్డు కావాలా, తాగునీటి నీళ్లు కావాలా, కరెంటు కావాలి అధ్యక్ష. ఈ 3 సక్రమంగా బద్దలు చేస్తే మనల్ని ఎవరిని కూడా కొంచెం చేయరు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఇస్తారు. కానీ ఇది మీరు అన్నారు ఇప్పుడు కంప్యూటర్ యుగం అనేసి. గతంలో ట్రాక్టర్లు లేవు, మోటార్ బైకులు లేవు, కార్లు లేవు, సైకిల్ మీద పోతున్నాం, నడిచిపోస్తున్నాం, ప్రజలు అడగలే. కానీ ఈరోజు గొంతులు పడినా ఏది పడినా వాన వస్తే పోలేని పరిస్థితి ఉంది. నాగలాపురం ఆ రోడ్డు అధ్యక్ష
కలెక్టర్ చూశారు, మంత్రి గారికి చెప్పాము, ఆర్ఎండ్ మినిస్టర్కి చెప్పాము, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు అధ్యక్ష. కాబట్టి ఈ 2 రోడ్లు కూడా ఆర్ఎండ్బి దయచేసి మీ ద్వారా విన్నవిస్తున్నాను అధ్యక్ష. ప్రజలకి మనము ఎన్నికైన తర్వాత ఫస్ట్ తిట్టేది మనల్ని తిడతారు అధ్యక్ష. ఎమ్మెల్యే ఆడిపోయినాడు ఈ రోడ్డు చూడండి అంటారు. కాబట్టి ఆర్ఎండ్ మినిస్టర్ గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కనీసం రిపేర్ అనే పెట్టి, కలెక్టర్ గారు మొన్న కూడా చెప్పాను సార్ అధ్యక్ష కాన్ఫరెన్స్లో, ఒక 20 కోట్ల రూపాయలు సాయం చేస్తే అది ఆల్రెడీ 26 కోట్లు అయింది. ఆ రోజు ప్రభుత్వం మారింది కాబట్టి గత ప్రభుత్వం ఎమ్మెల్యే ఉండేటప్పుడు 26 కోట్లు పని చేశారు బైపాస్. అంటే ఒక పొరపాటు చేశారు అధ్యక్ష. ఆర్ఎండ్ వాళ్ళు 150 అడుగులు వేసేసారు, 100 అడుగులకి అలాట్మెంట్కి ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాట్మెంట్కి వచ్చింది అధ్యక్ష. అది అలాట్మెంట్ చేసి ఆ 2.5 కిలోమీటర్ వేస్తే మాత్రం మనకు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, అంటే జిల్లాలో ఉండే వాళ్ళందరికీ కూడా శ్రీ సిటీ పోవాలంటే ఇంటర్నేషనల్ శ్రీ సిటీ అధ్యక్ష. ఇండస్ట్రియలిస్ట్ గత మంత్రిగా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు కూడా కింద ఉన్నాడు, వారికి కూడా తెలుసు. పోవాలంటే ఆ తమిళనాడు నుంచి పోయి దూరి చచ్చాడు పోవాలా శ్రీ సిటీ పోవాలంటే. దాన్ని 79 సంవత్సరాలని అధ్యక్ష మన స్వతంత్రం వచ్చి 2.5 కిలోమీటర్ రోడ్ వేసుకోలేకపోతున్నాం. దీనిపైన దృష్టి పెట్టి మీ ద్వారా సామాన్యంగా విన్నవించుకుంటున్నాను. ఇది తప్పకుండా రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, తమిళనాడు లాస్ట్ బార్డర్ నాదే సార్ అధ్యక్ష, మా కాన్స్టిట్యున్సీ. కాబట్టి దీనిపైన మీరు దృష్టి పెట్టాల్సిగా మనస్ఫూర్తి మమ్మల్ని కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. కిషోర్ రెడ్డి గారు. అధ్యక్ష, జగనన్న రీసర్వే పేరుతో రాష్ట్రం అంతా కూడా రీసర్వే స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో పీలేరు కాన్స్టిట్యున్సీలో దగ్గర 63 గ్రామాలు రీసర్వే చేయటం జరిగింది. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే లాస్ట్ టైం నేను ముఖ్యమంత్రి గారి నోటీసు కూడా టీడీఎల్పీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అక్కడ 10-1 రాదు రైతులకు, బ్యాంక్ లోన్స్ ఇవ్వటం లేదు, రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి, మిస్టేక్స్, ల్యాండ్ ఒక ఎక్స్టెంట్ ఉంటే బుక్లో ఎక్కువ ఉంది, బుక్లో ఒక ఎక్స్టెంట్ ఉంటే ఫీల్డ్ పైన ల్యాండ్ తక్కువ ఉంది అధ్యక్ష. కాబట్టి జగనన్న రీసర్వే ఏదైతే రాష్ట్రం అంతా చేశారో, ఎస్పెషల్లీ పీలేరు కాన్స్టిట్యున్సీ అన్నమయ్య జిల్లాలో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నా రెవెన్యూ మినిస్టర్ గారికి. ఈ రీసర్వేది ముందు ఏ విధంగా స్టేటస్కో ముందు ఏ విధంగా ఉండిందో ఆ విధంగా పెట్టకపోతే మటుకు చాలా సమస్యలు వస్తున్నాయి. ఏదో బిడ్డల పెళ్లిళ్లకు భూములు అమ్ముకోవాలంటే కూడా రిజిస్ట్రేషన్స్ చేసే పరిస్థితి లేదు ఈ గ్రామాల్లో. పీలేరు కాన్స్టిట్యున్సీలో 63 గ్రామాల్లో ఈ జగనన్న రీసర్వే పేరుతో అన్ని మిస్టేక్స్ చేయటం జరిగింది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా, అది ఇమీడియట్గా కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మంత్రి గారు యాక్షన్ తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అండి. 0 అవర్ పూర్తి చేసుకున్నాం, 10 నిమిషాలు ముందుగానే చేసుకున్నాం ఈరోజు. అప్పుడు 0 అవర్ పూర్తయింది కాబట్టి టీ బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ 11:30 కల్లా సమావేశం అవుతాం. థ్యాంక్ యూ అండి.